బీఆర్ఎస్ ఎన్ని రైతు ధర్నాలు నిర్వహించినా కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ మంత్రులను బీఆర్ఎస్ నేతలు విమర్శించే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు మాటలు జాగ్రత్తగా మాట్లాడన్నారు నేతలు. నల్గొండ బీఆర్ఎస్ రైతు ధర్నా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. కేటీఆర్ నల్గొండలో రైతు ధర్నా అని కామెడీ షో చేశారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు ఐలయ్య. బీజేపీ వారి కార్యకర్తలు వాళ్ళ పార్టీకి మద్దతు తెలిపే వారికే అవార్డులు ఇస్తోందన్నారు ఐలయ్య. ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావు? గతంలో రైతు కూలీలను పట్టించుకోలే. ఎకరాకు 12,000 రూపాయలు రైతు భరోసాతో పాటు రైతులకు సహకరించే వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 వేసి ఇటు రైతులను అటు వ్యవసాయ కూలీలను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులను మరొక్కసారి దగా చేయడం కోసం రైతు ధర్నాల పేరున అబాసు పాలవుతున్నటువంటి కేటీఆర్ కు తప్పకుండా ప్రజలు మళ్లీ బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కాదు, ఆయన ఒక పిచ్చి ప్రవీణ్ అన్నారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. కేసీఆర్ కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని ఫార్ములా ఈ రేస్ పై పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఎస్పీ నిధులను ఆర్ఎస్ ప్రవీణ్ ఎలా స్వాహా చేశాడో అందరికీ తెలుసన్నారు రామచంద్ర. ప్రవీణ్ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మీరు ఒక బహుజన దళిత గిరిజన కుటుంబాలకు విద్యార్థులకు ముఖ్యంగా మీరు చేసిన దగ అంత ఇంత కాదు. ఒక ఐపీఎస్ చదువుకున్న అధికారి మా పక్షాన నిలబడతాడు, మా సమస్యలపై పోరాడతాడు అని చెప్పి మిమ్మల్ని నమ్మితే సామాజిక వర్గాల్ని ఇటు బీఎస్పీని నట్టేట ముంచి మీరు మీ స్వార్థం కోసం ఒక పార్లమెంట్ సీటు కోసం చిల్లర వ్యవహారంతో మీరు టీఆర్ఎస్లో చేరారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట గ్రామంలో గోదావరికి వెళ్లే దారి సమస్యను పరిష్కరించాలని ఆర్డీఓకు ఆదేశించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీంతో స్థానిక తహసీల్దార్తో కలిసి స్థలాన్ని పరిశీలించారు ఆర్డీఓ. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ దారి సమస్యను పరిష్కరించాలని ఇటీవల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు గ్రామస్తులు.